హాయ్ అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఇంకా తాటి ముంజలు అండి, చూసారు కదా, బాగా పండిపోయాయి అనమాట. ఎవరో తెచ్చిచ్చారంట మా హస్బెండ్కి షాప్ దగ్గర తాటి ముంజలు, వాక్కాయలు ఇవన్నీ. సో తాటి రొట్టి బాగా ఇష్టం అనమాట మా అందరికీ. సో తాటి రొట్టి చేద్దామని ట్రై చేస్తున్నాను. బాగా పండిపోయినాయండి ఇవి. తాటి ముంజలు ఉంటాయి కదా మనకి, అవి బాగా పండిపోయినప్పుడు తాటి పండు అయ్యి ఇట్లా కింద పడిపోద్దంట చెట్టు కింద. దాని నుంచి మనం తెచ్చుకోవాలి. ఫస్ట్ అయితే కంప్లీట్గా వాష్ చేసేసాను. నేనైతే రెసిపీ గురించి చెప్పట్లేదండి, జస్ట్ డైలీ బ్లాగ్ కింద చేస్తున్నాను అనమాట ఇది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను, నాకు అంత బాగా కుదిరినట్టు కూడా అనిపించలేదు అనమాట. అంటే ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు పేసం తీసి ఇచ్చారు పేస్ట్ కింద, అప్పుడు ట్రై చేశాను కానీ అప్పుడు సరిగ్గా రాలేదు. సెకండ్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఇలాంటివి చేయడానికైతే చాలా మంచి చెయ్యి తిరిగి ఉండాలండి, మనందరం కూడా చేసేలేమన్నమాట. బట్ నేను ఏదో ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇష్టమైనవి ఉన్నప్పుడు కొంచెం మనం కూడా నేర్చుకుంటే బెటర్ కదా అని. యాక్చువల్గా మా వదిన గారు వాళ్ళు తెస్తారనమాట. మా హస్బెండ్కి బాగా ఇష్టం అని చెప్పేసి మా వదిన గారు వాళ్ళు తెస్తే అవి తినడమే, కానీ చేస్తున్నప్పుడు తెలిసింది నాకు అది ఎంత కష్టమో చేయడం అని చెప్పేసి. అందరికీ కూడా కుదరదు అనమాట అండి. తాటి గారెలు చేస్తారు, బూరెలు చేస్తారు, అండ్ తాటి తాండ్ర కూడా చేస్తారండి. అది కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గాను. ఇదిగో నేను చేసుకోనంటే ఏదో కవర్లు చెప్దామని అమూల్యను వాళ్ళు వస్తే, తన అమూల్య వచ్చారు, మా ఫ్రెండ్ పక్కనే ఉంటారు కదా, పక్క నుంచి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట. నేను తీస్తాను ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కూడా తీశారు ఒక్కొక్క టెంకాయ అయితేని. సో బాగానే వచ్చింది గుజ్జు అయితేని. కానీ ఇది రేపు పొద్దున అయితే చేస్తాను అనమాట. ఈ రోజుకైతే రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసి. బాబు ఉన్నాడండి, మా అమూల్య వాళ్ళ బాబు, మహా మాటకారండి. అసలు కొత్త పాత లేకుండా భలే మాట్లాడేస్తాడనమాట అందరితోటిని. మంచిగా కాలక్షేపం చెప్తా ఒక గంట సేపు పట్టింది ఇవన్నీ తీయడానికి అయితేని. అట్లా ఒక గంట హ్యాపీగా కూర్చొని కౌరులు చెప్పుకుంటా పేసం అయితే తీసేసాను అనమాట. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇదిగో ఫ్రిడ్జ్లోంచి పేసం తీసేసి నేను కొంచెం తాటి గారెల కింద వేస్తాను అనమాట. 2 కప్పులు తాటి పేసం తీసుకుంటే మనము కొంచెం సూజీ రవ్వ, ఒక 1/4 కప్ దాకా సూజీ రవ్వ, 1 కప్పు బెల్లము, అంటే మనం బెల్లం కూడా మన స్వీట్నెస్ని బట్టి వేసుకుంటాం అనమాట. 1 కప్పు బెల్లము, కొంచెం వరిపిండి, అండ్ కొంచెం ఉప్మా రవ్వ కూడా వేస్తారు. సో ఇది గారి కింద వేయాలి కదా. ఆయిల్ అయితే వేడి పెడుతుంది అనమాట. గారి ఎప్పుడు చేసినానండి, నార్మల్ గారి చేసిన, తాటి గారి చేసినా మనం ఉండ చేసినప్పుడు ఇట్లా చేత్తో ఎగరేస్తే అది అంటుకోకుండా ఎగరాలంట, అప్పుడు గారి బాగా వస్తుంది అంటారు. గారి షేప్ ఇదంతా కూడా చాలా బాగా వచ్చిందండి. కాకపోతే నాకు ఎందుకో కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చిందా అని అనిపిస్తుంది. మరి ఎందుకు పీల్చిందో అట్లా మీరేమన్నా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి, ఎందుకంత ఆయిల్ అయితే పీల్చింది అన్నది. యాక్చువల్గా చాలా గట్టిగా కూడా ఉండాలి కదా, కొంచెం మెత్తగా ఉందన్నమాట. సో ఎక్కువసేపు వేపినా మనకు కొంచెం నల్లగా అయిపోతున్నట్టు అనిపించింది. బట్ తినడానికైతే టేస్ట్ వైజ్ చాలా బాగా వచ్చిందనమాట. సో అలా ఎలా అయితేనో మొత్తం మీద అయితే గారెలన్నీ వేసేసి, ఎన్నో వేయలేదండి, చాలా తక్కువ వేసాను. ఇంకా పేసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఆ పేస్ట్ అంతాను. డీప్లో పెడితే ఉంటుంది బాగానే, ఒక 10 days అట్లాగా. గారెలు చేసి ఊరుకోలేదండి, నాకు మళ్ళీ ఎందుకో తాటి బూరెలు కూడా చేయాలనిపించి, నూనె ఆల్రెడీ ఉంది కదా అని తాటి బూరెలు కూడా వేసాను అనమాట. అవి బాగా ఆయిల్లో అయితే పీల్చినాయి, గారెలే బాగా వచ్చినాయి. సో ఇలా చేసుకున్నాక ఇంకా కాసేపు ఉన్నాక మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మా పెద్దమ్మ వీళ్ళందరూ వచ్చారని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అక్కడ చూసారా మమ్మీ వాళ్ళ దగ్గర పుదీనా అండి ఎంత బాగా పెరుగుతుందో. చిన్న ప్లాస్టిక్ దాంట్లో వేశారు. ఆల్మోస్ట్ తనకి ఇంకా పుదీనా కొనకుండానే ఇట్లా సరిపోతుందంట. అక్కడే బాల్కనీలోనే కొంచెం మొక్కలు కూడా పెట్టిందనమాట. కొంచెం లెమన్ ట్రీ ప్లాంట్ ఉంది అక్కడ. ఒక లెమన్ అయితే కాసింది, మరి ఇదే ఫస్ట్ లెమన్ అంట. మేబీ 1-2 yearsకి ఇంకా బాగా కాస్తుందేమో మరి. ఆ డబ్బా ఏమన్నా, ఆ పాట్ ఏమన్నా పెద్దగా చేస్తే ఇంకా బాగా వస్తుందేమో అండి. ఇది కడియం నుంచి తెచ్చుకున్న ప్లాంటేనండి. మంచిగా బడ్స్ అవి బాగున్నాయి కదా, దేవుడికి కూడా ఈ మొక్కలు ఇట్లా సరిపోతున్నాయి అన్నమాట. పుల్లిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మొన్న ఎప్పుడో నేను కూడా వేసానండి. మమ్మీ వేసింది బాగా వచ్చింది కదా అని చెప్పి నేను కూడా మంచిగా పుదీనా ఇవి తీసి వేసాను అనమాట, స్టెమ్స్. కానీ నాకైతే రాలేదు. బహుశా వాటర్ మర్చిపోయిన, ఒక 2 days పోయడం అందుకో మరేమో. కానీ యాక్చువల్గా ఈ కుండీలో నేను ఏ మట్టితో ప్లాంట్ వేసినా సరిగ్గా రావట్లేదండి. సో మట్టి ఏమన్నా మారిస్తే ఒకసారి చూడాలి మరి. అవండి ఈ వీకెండ్ ముచ్చట్లయితేనే. మరి మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బై.